మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పొట్టలో క్లోమ గ్రంథి ప్యాంక్రియాస్ ఉంటుంది. ప్యాంక్రియాస్లో బీటా కణాలను ఉంటాయి. బీటా కణాల నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. రక్తంలో షుగరు నియంత్రణకు ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్సులిన్ లోపించడం వల్ల డయాబెటిస్, మధుమేహ వ్యాధి వస్తుంది. ఆ ఇన్సులిన్ను మనము శరీరంలోనే అంతర్గతంగా క్లోమ గ్రంథి నుంచి అధికంగా ఉత్పత్తి చేసేలా, సమర్థవంతంగా పనిచేసేలా ఈ 10 రకాల ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా వాడటం వల్ల ఇన్సులిన్ యొక్క ఉత్పత్తిని పెంచవచ్చు. 10లో ప్రప్రథం కీలకం మొట్టమొదటిది కోడిగుడ్డు. కోడిగుడ్డులో తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా తీసుకోవాలి. షుగరు వ్యాధి ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఉదయాన తప్పనిసరిగా ఒక కోడిగుడ్డు వాడాలి. రోజుకు 2 వాడటం కూడా మంచిదే. కోడిగుడ్డు ఉడకబెట్టుకుని తినచ్చు. పచ్చి కోడిగుడ్డు వాడవలసిన అవసరం లేదు. పచ్చి కోడిగుడ్డు వినియోగం వల్ల ప్రత్యేకంగా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవు. పొరుటు రూపాన కానీ, హాఫ్ బాయిల్డ్ కానీ, బుల్సై కానీ ఏ విధంగా కోడిగుడ్డు వాడినా తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా కలిపి వాడాలి. పచ్చ సొన చందమామ వాడటం వల్ల బరువు పెరగరు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణము, ట్రైగ్లిజరైడ్ పరిమాణం పెరగదు. ఈ కోడిగుడ్డులో విటమిన్ డి ఉంటుంది, B12 ఉంటుంది, సెలీనియం ఉంటుంది. క్లోమ గ్రంథి ప్యాంక్రియాస్లో ఉండే బీటా కణాలను ప్రేరేపించి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇక 2 ఆలివ్ నూనెతో వంటలు చేసుకోవాలి. శాకాహారులైనా మాంసాహారులైనా రోస్టు, ఫ్రై, ఇగురు, వేపుడు కూరలు మంచిది కాదు. పులుసు కూరలు, కర్రీ, పాలు పోసిన కూరలే వాడాలి. నూనెలో ముంచి వేపుడు, రోస్టు, ఫ్రైల ప్రభావం వల్ల ఆహార పదార్థాల్లో ఉండే పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు నిర్వీర్యమైపోయి మన శరీరానికి ఉపయోగపడకుండా పోతాయి. మనం వాడే నూనెలు అనేక ఉన్నాయి. అన్నిట్లలో కూడా అత్యధికంగా మంచి నూనె, కొంచెం ఖరీదు ఎక్కువైనా రాణి లాంటి నూనె ఏదంటే ఆలివ్ నూనె. ఆలివ్ నూనె ఖరీదు 300 నుంచి 500 రూపాయలు ఉంటుంది, 1 లీటరు, కిలో. దీంట్లో కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె అని ఉంటుంది, అది ఇంకా మంచిది. ఆలివ్ నూనె వినియోగించటం వల్ల, అది కూడా తిరగమాతకి, పోపుకి వినియోగించటం వల్ల క్లోమ గ్రంథిలో బీటా కణాలను ప్రేరేపించి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. ఇక 3 బ్రకోలీ. బ్రకోలీ అంటే చూడటానికి క్యాలీఫ్లవర్లా ఉంటుంది. క్యాలీఫ్లవర్ పువ్వులో పైన పువ్వు తెల్లగా ఉంటుంది. ఈ బ్రకోలీ పువ్వులో లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది పువ్వు రంగు. ఈ బ్రకోలీ అనేది పట్టణాల్లో, నగరాల్లో లభిస్తుంది. పీచు పదార్థం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచవచ్చు. ఇక 4 చేపలు. చేప పులుసు వాడాలి. చేప రోస్టు, చేప ఫ్రై వల్ల ప్రయోజనం లేదు. చేపలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. వాటి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. చేప పులుసు తినేటప్పుడు చేప తలకాయని మాత్రం వదలద్దు. తప్పకుండా షుగరు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు చేప తలకాయ తినటం నేర్చుకోవాలి. దానివల్ల విశేష ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక 5 చిక్కుళ్ళు. చిక్కుళ్ళలో పీచు పదార్థం అధికంగా ఉంది. పీచు పదార్థం ఉండటం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. చిరుతిండ్లు తినాలనే కోరిక కలగదు. క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి కూడా పెంచే గుణం ఉంది. ఇక 6 అవకాడో పండు. అవకాడో పండు పట్టణాల్లో, నగరాలలో, ఫ్రూట్ మార్కెట్లలో, పెద్ద పెద్ద పళ్ళ దుకాణాల్లో లభిస్తుంది. పచ్చిగా ఉన్న అవకాడో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పండిన తర్వాత పైనుండే తోలు నలుపు రంగులోకి వస్తుంది. దీన్ని కోస్తే, కట్ చేస్తే లోపల వెన్నపూసలా ఉంటుంది కండ.
అందువల్ల ఈ పండుని అవకాడో పండుని బటర్ ఫ్రూట్ అని, వెన్న పండు అని కూడా పిలుస్తారు. గింజ ఒకటి ఉంటుంది, గింజ తీయాలి. ఈ వెన్నపూసలా ఉండే కండను తినటం ద్వారా క్లోమగ్రంథి ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. 7 బాయిలర్ చికెన్. బాయిలర్ చికెను బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు పైనుండే చర్మం తినకూడదు, స్కిన్ లెస్ మాత్రమే వాడాలి. బరువు తక్కువ ఉన్నవాళ్ళు బాయిలర్ చికెన్ పైనుండే చర్మం వాడినా కూడా మంచిది. లెగ్స్ వాడాలా, బ్రెస్ట్ వాడాలంటే బాయిలర్ కోడి యొక్క ముందు భాగం అంటే రెక్కలు, ఆ బ్రెస్ట్తో ఉన్న భాగం వాడటం వల్ల దాంట్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. బాయిలర్ చికెన్ కూడా రోస్టు, ఫ్రై కాకుండా కర్రీ రూపాన వండుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. 8 ఓట్ మీల్. ఓట్స్ని ఉదయం పాలల్లో కలుపుకుని వాడచ్చు, లేదు రాత్రి భోజనం బదులుగా ఓట్స్ను కూడా వినియోగించవచ్చు. ఓట్స్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంది. చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఉంటుంది. ఆ విధంగా ఓట్స్ వాడటం వల్ల హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతం కూడా వచ్చే అవకాశం తక్కువ. ఇక 9 బాదం పప్పులు. రాత్రిపూట 6 బాదం పప్పులు నానబెట్టుకుని ఉదయం తినాలి. నానిన తర్వాత బాదం పప్పు పైన ఉండే పొట్టు, గోధుమ రంగులో ఉండే పొట్టు తీసేయాలి. ఈ బాదం పప్పులో విటమిన్ ఇ ఉంది, ఫోలిక్ యాసిడ్ ఉంది, పీచు పదార్థం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇక 10 చిరుధాన్యాలు. రాగి, జొన్న, సజ్జ, కొర్ర, అరిగెలు, సామెలు, ఊదలు. వీటిని అన్నం రూపాన్ని తినచ్చు, రొట్టె పుల్కా రూపాన్ని తినచ్చు, లేదు జావ కాసుకుని కూడా తాగచ్చు. తెల్లగా మల్లెపూల్లా ఉండే అన్నం తినటం వల్ల షుగర్ వ్యాధి వస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. బ్రౌన్ రైసు, బ్లాక్ రైసు, రెడ్ రైసు, పాలిష్ తక్కువ పట్టిన బియ్యం వాడే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం తక్కువ. బియ్యం కంటే గోధుమల్లో పిండి పదార్థము అధికంగా ఉంటుంది. కనుక అన్నం మానేసి గోధుమలు వాడటం మంచిది కాదు. గోధుమ అన్నం కానీ, గోధుమ రొట్టె కానీ, గోధుమలతో చేసిన ఉప్మా కానీ, బియ్యంలో ఎంత షుగర్ని పెంచే గుణం ఉందో గోధుమల్లో కూడా అంతే గుణం ఉంది. కనుక అన్నం బదులుగా, వరి అన్నం బదులుగా, గోధుమలు బదులుగా చిరుధాన్యాల వినియోగం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది, షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. చిరుధాన్యాల్లో పీచు పదార్థం ఉన్నది, విటమిన్లు ఉన్నాయి, ఖనిజ లవణాలు ఉన్నాయి. ఆ విధంగా రాగి అయితే రాగి ముద్ద కానీ, రాగి రొట్టె కానీ, రాగి జావ కానీ, ఈ విధంగా వివిధ రూపాలలో చిరుధాన్యాలు అధికంగా వినియోగించటము ద్వారా క్లోమగ్రంథిని ప్రేరేపించి క్లోమగ్రంథి బీటా కణాల నుంచి ఇన్సులిన్ పరిమాణము ఉత్పత్తి పెంచవచ్చు. ఉత్పత్తి పెంచడమే కాదు, ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసి రక్తంలో గ్లూకోజు శాతాన్ని నియంత్రించే విధంగా సహకరిస్తుంది. కనుక ఈ 10 రకాల ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా వాడటము ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి షుగర్ కంట్రోలు సమర్థవంతంగా జరుగుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.